వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను పునరుద్ధరించాలని, ఉపాధి హామీని రక్షించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మె పని బంద్లో భాగంగా ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శనివారం చౌటప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని ఉపాధి హామీ అనే ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల సమస్యలు చెప్పలేనని ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. రోజు 2-3 కిలోమీటర్లు పని కోసం నడిచిపోవడం, పని అయిపోయిన తర్వాత ఎర్రటెండలో ఇంటికి నడిచి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొని వడదెబ్బకు గురవుతున్నారని అన్నారు. పని ప్రదేశంలో ఈ కేవైసీ పేరుతో గంటల తరబడి ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు రాకపోతే తిరిగి ఇంటికి పోవడం జరుగుతుందని అన్నారు. మరోపక్క తాగడానికి నీళ్లు లేకపోవడం, నీడ కోసం టెంట్ లేకపోవడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు లేకపోవడం వల్ల కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. చేసిన పనికి వారం డబ్బులు ఇవ్వకపోవడం, కూలి ఎంత వస్తుందో తెలియచేసి ప్లేసిప్ కూడా ఇస్తలేరని ఆరోపించారు. ఈ సమస్యలన్నిటినీ తక్షణం పరిష్కరించాలని, ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, ప్రతి కార్మికుడికి తట్ట, పార, గడ్డపార, గొడ్డలి లాంటి పనిముట్లు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే డిమాండ్లు సాధన కోసం ఈ నెల 15న గ్రామీణ సమ్మె ఉపాధి హామీ పని బంద్లో ఉపాధి హామీ కార్మికులు లక్షలాదిగా పాల్గొనాలని నరసింహ కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గంగాదేవి సైదులు మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ భూములు సేద్యం చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు, పేదలకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్లు సాధన కోసం ఈ నెల 13న చౌటప్పల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో కూడా వ్యవసాయ కార్మికులు, పేదల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు మన్నె సాలయ్య, సహాయ కార్యదర్శి రాబోతు పద్మ, మండల నాయకురాలు చెరుకు లక్ష్మమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నగోని అనిత, కార్మికుల జంగమ్మ, సత్తమ్మ, పద్మ, కమలమ్మ, బుచ్చమ్మ, జయలక్ష్మి, కలమ్మ, అశోక్, సంతోష, జయమ్మ, పూలమ్మ, మహంకాళి, లావణ్య, జ్ఞానేశ్వరి, అంజమ్మ, జయమ్మ, అనిత, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. రోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల గ్రామంలోని మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ కూలీలంతా కూడా దాదాపు ఊరు నుంచి 3-4 కిలోమీటర్లు ఎర్రటెండలో నడిచి రావడం, ఈ కేవైసీ కోసం 2-3 గంటలు వెయిట్ చేయడం, అది సరిగా రాకపోవడం, చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ఉన్న అనేక విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఇవాళ ఎత్తివేస్తున్న పరిస్థితి ఉంది. మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా దేశవ్యాప్తంగా అఖిల భారత సంఘం పిలుపు ఏంటంటే 15 తారీఖు నాడు పాత ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం వీబీజీ రామ్జీ చట్టం ఎత్తివేయాలని దేశవ్యాప్త సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో ప్రధానంగా 800 రోజుకి 800 కూలి ఇవ్వాలి, సంవత్సరానికి 200 రోజుల పని దినం కల్పించాలి, పని ప్రదేశంలో మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి, తాగడానికి నీళ్లు ఇవ్వాలి, తర్వాత మజ్జిగతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇవ్వాలి, నీడ కోసం టెంట్ వేయాలి, పనిముట్లు పార, గడపార, తట్ట, గొడ్డలి లాంటి పనిముట్లు ఇవ్వాలనేది. ప్రమాద బీమా వీళ్ళకి లేదు, వీళ్ళందరికీ కూడా ప్రమాద బీమా, ఎవరైనా చనిపోతే ప్రమాదంలో 10 లక్షలు ఇవ్వాలి, పని దగ్గర గాయపడితే వాళ్ళకు రోజు వేతనం ఎంత అవుతున్నదో 307 వేతనం ప్రభుత్వం ఇస్తున్నది, ఆ వేతనాన్ని కట్టియాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రూల్స్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60% అనేది ఈ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఏపీఓలకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, నెల జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా ప్లేసిప్పులు ఇవ్వాలి,
ఉపాధి హామీని మొత్తం కూడా రక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 15 తారీఖు నిర్వహిస్తున్న ఈ గ్రామీణ సమ్మెలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున ఉపాధి హామీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.